నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సరే, గత 2-3 రోజుల నుంచి కవిత ఎపిసోడ్ నడుస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీలు కూడా బాగుపడ్డట్లు చరిత్ర లేదని చెప్తుంది. సో ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్? ఎంత తక్కువగా మాట్లాడితే కవిత గారి వ్యాఖ్యల మీద వాళ్ళది ఇంటి పోరు, ఆస్తుల పంపకాల్లో వచ్చినటువంటి విభేదాలు, రాజకీయ పదవుల్లో వచ్చినటువంటి ప్రజలకేం సంబంధం? ఇవాళ 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ప్రశ్నించని మీరు ఇవాళ ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. కాబట్టి మీరు సామాజిక తెలంగాణ అంటే మీ కుటుంబానికే ఆ రోజు సామాజిక పరమైనటువంటి న్యాయం జరిగింది. ఒక కుటుంబంలో ఎంతమంది పార్లమెంట్ సభ్యులు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది మంత్రులు, ఇది మీ సామాజిక న్యాయం. కాబట్టి ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మేము వారి ఆలోచన విధానం ఏంటో, రాజకీయంగా వారి అడుగులేంటో అది మాకు అప్రస్తుతం. సార్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతుందంటే స్వయంగా ఆమెనే ప్రకటించింది. సో అట్లాంటి టాక్స్ ఏమైనా జరిగినాయి గతంలో? కుట్ర జరుగుతుందని చెప్పి ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వారి నాయననే పార్టీ అధ్యక్షుడు, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. వారు ఎవరితో ప్రస్తావన తీసుకొచ్చారో వారి నాయనని అడగండి. ఇవాళ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మా రాష్ట్ర పార్టీ నాయకులతో అటువంటి అంశం చర్చకు రాలేదు. కేంద్రంలో ఢిల్లీలో కూడా నేను పార్లమెంటు బోర్డు సభ్యుని, ఆ చర్చ అంశమే రాలేదు. కాబట్టి మీ మధ్యలో ఉన్న తగాదాలను బీజేపీని లాగకండి. బీజేపీని లాగితే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మీ తెలంగాణ మొత్తం సంపదను 10 సంవత్సరాలు ఏ రకంగా మీరు దోచుకున్నారో మొత్తం తెలంగాణ సమాజం గమనించింది. విలీనమనే ప్రస్తావన అడగండి మీ నాన్నగారిని. ఆయన ఎవరి ముందు పెట్టారు, ఎక్కడ పెట్టారు, వారిని ప్రశ్నించండి. రాబోయే ఎన్నికల్లో ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకునే అంశం ఉంటుంది సార్, లేకపోతే ఇండివిజువల్గా బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. రాష్ట్రంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూశారు. దేశం మొత్తం మీద కూడా 20 రాష్ట్రాలు ఇవాళ బీజేపీ అధికారం ఉంది. అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పేదల సంక్షేమము, జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, అవినీతికి మచ్చుక లేకుండా పాలన జరుగుతుంది. ఆ తరహా పాలన మోదీ గారి నాయకత్వం తెలంగాణ రావని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద గత టీఆర్ఎస్ యొక్క అవకాశాల రాజకీయాల మేము ఉద్యమించి బీజేపీని అధికారంలో రావడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, దీనిపైన పోరాటం చేస్తామంటారు. బీసీ బిల్లు పెట్టేందుకున్న అభ్యంతరాలు ఏంటి? ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు బీసీ బిల్లు అంశం మీద? ఇవాళ వీళ్ళకి బీసీ బిల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందని అడుగుతున్నాను. ఇవాళ బీసీల గురించి సామాజిక తెలంగాణ మాట్లాడుతుందంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు ప్రధానమంత్రి అవుతే ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఇవాళ అదొక చరిత్ర. అందుకనే ప్రజలు సామాజిక న్యాయం అంటే మహిళలు, ఇవాళ యువత, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు న్యాయం చేయడమే సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ యొక్క ఆలోచన విధానం. సో ఇది మొత్తం డాక్టర్ లక్ష్మణ్ చెప్తున్నారు. మనం రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.